హలో బడ్డీస్, వెల్కమ్ టు ద కుకింగ్ సిరీస్ ఆఫ్ లక్కీస్ కుక్ బుక్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ టెండర్ కోకోనట్ పుడ్డింగ్. ఈ రెసిపీని డిజర్ట్లా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంగ్రీడియంట్స్ చూద్దామా మరి. లేత కొబ్బరి నీళ్ళు ఆర్ నార్మల్ వాటర్, కార్న్ స్టార్చ్ అండ్ షుగర్. మనకి మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి కొబ్బరి బొండాలు. మన కొబ్బరి రిక్వైర్మెంట్ని బట్టి కొనుక్కోవచ్చు. చూడండి కొబ్బరి ఎంత లేతగా ఉందో. ఇక్కడ నేను 2 కప్స్ లేత కొబ్బరిని మిక్సర్లో వేసి అండ్ సేమ్ కప్తో 2 కప్స్ కొబ్బరి నీళ్ళు తీసుకున్నాను. కొబ్బరి నీళ్ళ ప్లేస్లో నార్మల్ వాటర్ కూడా తీసుకోవచ్చు, బట్ నేను కొబ్బరి నీళ్ళు తీసుకున్నాను. దీనివల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఈ వాటర్ని కొబ్బరికి యాడ్ చేసి గ్రైండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ని ఫిల్టర్ చేసి కోకోనట్ మిల్క్ని సపరేట్ చేయాలి. అలాగే సేమ్ కప్లో 1/3 పోర్షన్ కార్న్ స్టార్చ్ అండ్ 1/4 మనం సపరేట్ చేసిన కోకోనట్ మిల్క్ని తీసుకొని మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ రిమైనింగ్ కోకోనట్ మిల్క్లో షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ 1/2 కప్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా స్వీట్నెస్ కావాలి అంటే 3/4 కప్ షుగర్ కూడా యాడ్ చేయొచ్చు. షుగర్ అండ్ కోకోనట్ మిల్క్ని మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్ పైన హీట్ చేస్తున్నాను. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచిన కార్న్ స్టార్చ్ మిక్స్ని యాడ్ చేయాలి. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు స్పూన్తో మిక్స్ చేస్తే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పుడ్డింగ్ని ఒక బౌల్లో వేసుకొని ఇక్కడ చూపించినట్లు ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల పుడ్డింగ్లో బబుల్స్ ఉన్నా ఆర్ అన్ఈవెన్గా ఏమైనా ఉంటే సెట్ అవుతుంది. ఒక 2 అవర్స్ వేడి తగ్గేంత వరకు బయట ఉంచి మరో 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసేస్తే టెండర్ కోకోనట్ పుడ్డింగ్ రెడీ.